హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? నమస్తే అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఈ లాంగ్ వీడియో పెట్టడం అయింది. నేను వినాయక చవితి రోజు తీసిన వీడియో ఏంటంటే ఆ రోజే పోస్ట్ చేసేద్దాం ఈవినింగ్ కల్లా అని ఎంతో ఇంట్రెస్ట్గా తీశాను. దాన్ని చాలా వరకు ఎడిటింగ్ చేశానండి. చాలా ఎక్కువ లెంత్ వచ్చింది. దాన్ని చాలా వరకు ఎడిటింగ్ చేసి మీకు ఈ చిన్న ఈ క్లిప్స్ అయితే యాడ్ చేశాను. ఇదంటే మొత్తం అంతా నేను వంటలో ఏం చూపించట్లేదండి, చిన్న క్లిప్లే ఉంటాయి. దీనిలో ఏంటంటే చాలామందికి పాల తాలికలు అంటే తెలియదు అంటున్నారు, నాకు మెసేజ్లో కామెంట్లో చెప్తున్నారండి. అందుకే ఒకసారి పాల తాలికలు ఎలా చేస్తారో చూపించండి అక్క అన్నారు. దానివల్ల నేను ఈ వీడియో చేస్తున్నానండి. అలానే మాది పూజ ఎలా జరిగింది, నిమజ్జనం అంటే నేను నిమజ్జనం కోసం కూడా మీకు చెప్తాను కొన్ని విషయాలండి. నేను ఆ నిమజ్జనం చేసింది ఏంటనేది చెప్తానండి. ఇదైతే పాల తాలికలకి అయితే పాలు మరిగిపోతున్నాయి. దీనిలో మనం బియ్యం ముందుగా కడిగేసి ఆరబెట్టుకున్నాం కదండి. ఆరిన తర్వాత ఈ మళ్ళీ మిక్సీ పట్టుకొని మళ్ళీ జల్లించిన తర్వాత ఈ పిండి అండి. ఈ పిండి అయితే దీనికి పాల తాలికలకి ఉండ్రాలకి కలిపి చేసేస్తున్నారనమాట. ఇది మనకి ఎంత సరిపోతుందో అంతలా చూసుకుంటూ కలుపుకోవాలి. కలిపేసి ఇంకా నెయ్యి వేసి దించేస్తారండి. దీన్ని పక్కన పెట్టిన తర్వాత మేము మిగతాది ఏం చేసామో చూపిస్తాను. అలాగే పులిహోరకి అయితే అన్నం వండేసి పక్కన పెట్టేసాము. ఇది పప్పు పెసరపప్పు నానబెట్టారండి. ఇంక మళ్ళీ కొమ్ము శనగలు కూడా నానబెట్టారు. అంటే నైవేద్యాలు ఇన్నని ఉంటాయి కదా, ఆ నైవేద్యాలు ఇన్నని అన్న దానిలోని కొన్ని అయితే మేము చేసాము. దీనిలోనైతే ఇంకా పాల తాలికలకి ఏంటంటే దానికి కొంచెం నెయ్యి వేస్తే కొంచెం అలా విడుతుంటుందండి. మనం తయారు చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇంకా మేము చేసింది ఏమనేది పరమాన్నం చేసామండి. కొంచెం మీకు వీడియోస్ వల్ల అన్నీ కనిపించవు, ఎందుకంటే నేను అన్నీ చూపించలేదండి, మీకు బోర్ కొట్టించను. మీకు సింపుల్గానే వీడియో చూపించేస్తాను. ఈ పాల తాలికలోకి మనం ప్రిపేర్ చేసింది ఇదండి. ముందుగా ఉండ్రాళ్ళు, అంటే స్వామివారికి ఉండ్రాళ్ళు అంటే చాలా ఇష్టం కదా, అందుకని ఉండ్రాళ్ళు రెడీ చేసాం. పాల తాలికలు అంటే ఇవేనండి. ఇవి ఇలాగా ఒక ఆ లైన్స్ లాగా చేసేసి రెడీ చేసేసుకొని ఇక్కడ పెట్టేసుకోవాలి. ఇవన్నీ నైని అనమాట. ఇవి మనం హారతి అంటారు కదా, ఇప్పుడు హారతి తయారు చేస్తున్నారండి. మీకు ఫుల్గా నేను చూపించండి, అందుకే చాలా ఎడిటింగ్ చేసి ఒక 6 minutes వరకే ఉంచాను వీడియో. ఇవి నీళ్ళు వేసామండి. ఈ మరిగిన తర్వాత పాలు పోసారు. దీనిలోని అమ్మాయి వేసేసిన తర్వాత చూపిస్తాను. పెసరపప్పు అనేది దీనికోసమేనండి, హారతి కోసమే. ఈ హారతి అనేది ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. అందులోని పాల తాలికల హారతి అంటే ఇంకా బాగుంటుంది. నాకు ఇదొకటండి. హారతిలో చాలా రకాలుగా చేస్తారనమాట అమ్మ. ఇలాంటి పూజల్లో అయితే మాత్రం ఈ పాల తాలికల హారతి చేస్తారు. అలాగే చాలామంది మనం వినాయక చవితి పూజ చేసుకునేటప్పుడు ముందుగా దేవుణ్ణి పెట్టుకుంటాం కదండి. పెట్టుకునే దగ్గర ముందు మన ఇంట్లో ఏ పూజ అయితే డైలీ చేస్తామో ఆ పూజ చేసుకున్న తర్వాత మనం ఎక్కడైతే దేవుణ్ణి పెట్టుకుంటామో అక్కడ కింద అంతా కూడా క్లీన్ చేసేసి పసుపు రాసేసి ముగ్గు వేసేసుకోవాలండి. వేసిన తర్వాతే మనం ఏదైతే పీట పెట్టుకుంటామో ఆ పీటకి పసుపు రాసుకొని చక్కగా స్వస్తిక్ కానీ కమలం అదే మన పద్మం కానీ వేసేసుకొని రెడీ చేసుకోవాలి. ఇంకా వినాయక పూజ అంటే చాలా పెద్దగా ఎక్కువగా పని ఉంటుందండి. తర్వాత చాలామందికి పాల వెల్లి ఉంటుందండి, కొంతమందికి ఉండదు అనమాట. మాకు పాల వెల్లి ఉంది. పాల వెల్లిని రెడీ చేయడం అంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అదేంటంటే పాల వెల్లికి తీసుకొని ఎదురుబద్దులతోనే తీసుకుంటామండి. కొంతమంది వెండి డబ్బున్న వాళ్ళు అలా చేస్తారు. మాదైతే మేము ఎదురుబద్దులతో తీసుకుంటాం. ఎదురుబద్దులదే పెట్టాలంట. అది ఒక్కొక్కరు వుడ్తో చేస్తారు, ఎవరి ఆచారం వాళ్ళదండి. మేము ఎదురుబద్దులు తీసుకొని పసుపు రాసి బొట్లు పెట్టేసి రెడీగా పక్కన పెట్టేసుకుంటాం. అలాగే పళ్ళన్నీ తీసుకొస్తాం కదా, ఆ పళ్ళన్నీ కూడా ఒక్కొక్క ఏ ఫ్రూట్స్ పెడుతున్నాం అన్నిటికి కూడా దారం కట్టేసుకొని లెంత్ చూసుకొని దేవుని దగ్గరికి ఎంతవరకు వస్తుందో లెంత్ చూసుకొని ఆ దారం కూడా కట్టేసి దారం ఫ్రూట్స్కి పెట్టేసి ఉంచేస్తాము. తర్వాత నేను చూడండి గుమ్మంలోని ఫస్ట్ వాకిలు తుడిచి ముగ్గు వేసేసి చీకటితోనే. నా ముగ్గులు ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్స్ చేయండి. మామిడి కొమ్మలు కట్టేశానండి ఇటు అటును. మనకి పండుగ అంటేనే వీటితో మొదలవుతుందండి. నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఇగోండి ఇక్కడ నేను దేవుని పెట్టడానికి కూడా వేసేసాను, స్వస్తికి వేసానండి. వినాయకుడికి మనం అక్కడ కూర్చోబెడతామని
ఇక్కడ నేను పాలవెల్లి కన్ని రెడీ చేసి పీట రెడీ చేసుకుంటున్నానండి. పాలవెల్లి ఇంకా రెడీ చేయలేదు. ఇది పెద్ద పని అండి. మనకి ఆచమనానికి కలసంకి కొంచెం వాటర్ తీసి పక్కన పెట్టేశాను. అలాగే ఇంకా పులిహోర చేయడానికి అయితే ఇంకా అన్నం వండేస్తారు కదా, ఇంకా పులిహోర కలిపేస్తారు. ఇంకా నైవేద్యాలు ఒక పక్క దేవుడికి రెడీ చేసుకునేసరికి చాలా కొంచెం టైం పట్టేస్తుందండి. ఇంక ఇది రెడీ చేసిన తర్వాత నేను ఇంకా అక్కడ సర్దుతూ ఉంటున్నాను అనమాట. ఇక్కడ అమ్మాయి అయితే పులిహోర రెడీ చేస్తున్నారు. అలానే ఇంకా పాలవెల్లి మనం ఎక్కడైతే దేవుని పెడతామో అక్కడ సెట్ చేయాలండి. ముందు పల్లె కట్టకుండా ముందు తాడులతో సెట్ చేసుకున్నాక రెడీగా అప్పుడు ఈక్వల్గా ఇటు అటు బ్యాలెన్స్ చేసుకుంటూ ఏవైతే మనం పళ్ళుకి దారం కట్టామో అవి కట్టుకోవాలి. తర్వాత మనం పత్తిళ్ళు ఉంటాయండి, 21 పత్తిళ్ళు అంటారు. 21 పత్తిళ్ళు నేను ఏం చేశానంటే, మనకి దేవుడికి అమ్ముతారండి బయట 21 పత్తిళ్ళు ఉండవు. కాకపోతే మామిడి కొమ్మలును సీతాఫల ఆకులు, ఆ తర్వాత జామాకులు ఇలాంటివన్నీ కలిపి అమ్మేస్తారు. కానీ మామిడాకులు అని కూడా మనకు తెలియదండి ఒరిజినల్గా. ఇగోండి నా దేవుడు అయితే నేను ఇలాగా అన్నీ రెడీ చేసుకొని పెట్టాను. ఎలా ఉంది నాకు తప్పకుండా చెప్పండి. ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా అలా వచ్చినట్టు అనమాట. మేము అయితే పాలవెల్లి పెట్టి ఇలాగ ఆకులన్నీ కూడా పందిర్లా వేస్తామన్నమాట. నేను బయట అంతా సేకరించానండి ఆకులు. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్